టైం అంటే టైమే. నెలకు గింత జీతం పలానా తారీఖు నాడు పక్కా పడుతుంది. మళ్ళా ఆయతరం సెలవు. పండుగలు పబ్బాలకు కంపెనీలు ఆఫీసులు బందే. ఆనొస్తుందనో ఎండెక్కుందనో చుట్టిగిన పెట్టుకోవచ్చు. కొన్ని కంపెనీలు బోనస్ కూడా ఇస్తాయి. కానీ అన్ని జాబులు అట్లుండేయుల్లా. ఎంత కష్టం చేసినా కడుపుకు సాలదు, చెయ్యి కందది. మళ్ళా వాళ్ళ తిప్పలు పట్టించుకునేటోళ్ళు కూడా ఉండరాయే. గసంటోళ్ళ కోసమే గీ కార్యం. గిగ్ వర్కర్ల బిల్లు ఫైనల్ అయినట్టే. 12 తారీఖు నాడు కేబినెట్ లో ఓకే చేసి అసెంబ్లీలో చట్టం చేస్తాము అని చెప్పిండు లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. గా సంఘాల లీడర్లను సచివాలయానికి పిలుచుకొని తిప్పలేందో అరుచుకొని ఏం చేస్తే ఫాయిదా ఉంటుందో మాట్లాడిండు. అందరు అగ్రిగేటర్స్ యూనియన్ వాళ్ళందరూ కూడా లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలో వస్తారు. వచ్చినప్పుడు మనము ఎట్లా గిగ్ వర్కర్స్ ని కాపాడడము, వారికి వేజెస్ ఎట్లా ఇవ్వడము, ఆన్లైన్ లో ఫుడ్ సప్లై చేసేటోళ్లకు ఏం తిప్పాలుంటాయి, జీతం ఎంత ఇవ్వాలి, క్యాబినెట్ పెట్టోళ్ళ తక్లీఫ్ ఏంది, కంపెనీల కమిషన్ ఎంత డిసైడ్ చేయాలి, ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో సరుకు సౌదాలు మోసుకొచ్చేటోళ్ళ లెక్కేంది, ఇట్లా అందరు తిప్పలు తీరేటట్టు చట్టం తయారైతుందట. ఇన్నొద్దులంటే వీళ్ళకు యూనియన్ లేదు, సంఘం లేదు. ఇష్టం వచ్చినట్టు పని చేపించినా తక్కువ జీతం కట్టించినా అడిగేటోళ్ళు లేరు. గదే కొత్త బిల్లు ఓకే అయ్యిందంటే వీళ్ళు కూడా లేబర్ డిపార్ట్మెంట్ కిందికి వస్తారు, రూల్స్ ప్రకారం కొట్లాడవచ్చు. ఒక్కొక్క గిగ్ వర్కర్ ఒక గంట జొమాటోకి పనిచేస్తాడు, తర్వాత ఒక గంట స్విగ్గీకి పనిచేస్తారు. దీన్ని ఎట్లా ఇవాల్వ్ చేయాలి? ఇయాల్టికైతే గింతే. కేబినెట్ లో పెట్టినాడు, కడమ ముచ్చట్లు చెప్పుకుందాం.